ఎమ్మెల్సీ కవిత లేఖ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. కేసీఆర్ ను ప్రశ్నిస్తూ ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 16న కుమారుడి కాన్వకేషన్ కోసం అమెరికా వెళ్లిన కవిత ఇవాళ రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. ఇప్పటి వరకు ఈ లేఖపై ఇటు కవిత కార్యాలయం కానీ అటు బీఆర్ఎస్ వర్గాలు కానీ స్పందించలేదు. కేసీఆర్ కు రాసిన లేఖపై కవిత నేడో రేపో స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కవిత వేరు కుంపటి పెట్టబోతున్నారన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో మొదలైంది. 1-2 రోజుల్లో కవిత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ ఊహాగానాలా లేక నిజమైన వార్తలా అనేది కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత స్పష్టం కానుంది. కేసీఆర్ కు కవిత రాసిన లేఖపై విపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. కేసీఆర్ వైఖరిని తన కూతురే తప్పుపట్టిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారంటూ కవిత చెప్పకనే చెప్పిందన్నారు. కవిత లేఖపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్. తన కూతురు కవితని తప్పుపడుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రజలకు మీరే ఏం సమాధానం ఇస్తారని అడుగుతా ఉన్నా. కవిత మాటల్లో మీరు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని చెప్తున్న సందర్భంలో ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పని. అధికారం ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే, పదవిని కాపాడుకోవడానికే 2 మార్లు అసెంబ్లీకి వచ్చి వెళ్ళారు తప్ప ఏ రోజన్నా ప్రజలకు సంబంధించిన సమస్య పైన మాట్లాడారని అడుగుతా ఉన్నా. అంతేకాదు కవిత గారి లేఖలో మీరు బీసీ కులగణన పైన మాట్లాడవలసి ఉండే, బీసీ బిల్లు పైన కూడా మాట్లాడవలసి ఉండే ఒక మాట అన్నటువంటి సందర్భం, ఎస్సీ కేటగిరేషన్ కూడా మీరు మాట్లాడలేకపోవడానికి తప్పడుతున్న మాట, వక్ఫ్ బోర్డు పైన, వక్ఫ్ బిల్లు పైన కూడా మీరు మాట్లాడవలసి ఉండే మాట్లాడలేకపోయారన్నమాట. బీఆర్ఎస్ పార్టీలో రాజకీయం కలకలం రేపుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీయే ఇలాంటి న్యూస్ ప్రచారం చేస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ గతంలో చేసిన ప్రకటనలకు ప్రతిరూపంగానే కవిత లేఖ కనిపిస్తుందని అద్దంకి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లో రాజకీయ కలకలం రేగుతున్నట్టుగా కనబడుతున్నది. కవిత గారు రాసినట్టుగా ప్రచారం జరుగుతున్న లేఖ వాళ్ళ పార్టీ అంతర్గత అంశం అయినప్పటికీ కూడా అది కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అని చెప్పినట్టుగా బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఫేక్ న్యూస్ను, లేఖలను ఇతర పార్టీలకు సంబంధించిన అంశాల విషయంలో కల్పించుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ చేయదు. ఒకటి. రెండవది, వారు ప్రస్తావిస్తున్నట్టుగా ప్రచారం అవుతున్న అంశాలు వారు గతంలో చేసిన వివిధ వేదికల మీద చేసిన ప్రకటనలకు ప్రతిరూపంగానే మనకు కనబడుతున్నది. తాను గతంలో చెప్పినట్లుగానే కవిత లేఖ లీక్ అయిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. కవిత లేఖపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో 4 స్తంభాల ఆట నడుస్తుందన్నారు. కవిత రాసినటువంటి లేఖ లీక్ చేస్తుందని చెప్పి నేను 10 రోజుల ముందే చెప్పడం జరిగింది. 10 రోజుల క్రితం నేను చేసినటువంటి చిట్ చాట్ లో చాలా స్పష్టంగా చెప్పాను. టీఆర్ఎస్ లో 4 స్తంభాల ఆట నడుస్తుందని, ఖచ్చితంగా ఈరోజు కవిత తండ్రికి రాసిన లేఖ బయటకు వస్తుందని నేను చెప్పాను. చెప్పిన వారం 10 రోజుల్లోనే ఆమె రాసిన లెటర్ లీక్ ఇవ్వడం జరిగింది. స్పష్టంగా దాంట్లో ఆమె చెప్తా ఉన్నది, అలవి కానటువంటి డిమాండ్లతోటి ఈరోజు ఆమె ఓ పంచాయతీ పెట్టుకుని బయటకు వెళ్లినట్టుగా చాలా స్పష్టంగా అవపడుతున్నది. కవిత లేఖ లీక్ తర్వాత తెలంగాణలో పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. తన తండ్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసినట్లుగా చెప్తున్న లేఖ కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కొంత కలకలం రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ మొన్న 25 ఏళ్ల ప్రస్థానం నేపథ్యంలో వరంగల్లో ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు సంబంధించే కవిత తన తండ్రికి లేఖ రాసింది. లేఖలో కవిత మొత్తం 25 అంశాలను ప్రస్తావించింది. అందులో
పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని చెప్పింది. అయితే పాజిటివ్ ఫీడ్బ్యాక్ మాత్రం 8 అంశాలను లేవనెత్తినట్టు తెలుస్తోంది. ఇక నెగిటివ్ ఫీడ్బ్యాక్ మాత్రం చాలా పెద్ద ఎత్తున 17 అంశాలను కవిత లేవనెత్తారు. అయితే కవిత కేవలం సభకు మాత్రమే పరిమితమయ్యారు. సభలో కేసీఆర్ ఏం మాట్లాడారు, ఏ అంశాలను మాట్లాడారు, కేసీఆర్ ఇంకా ఏ అంశాలు మాట్లాడితే బాగుండేది అన్నదే కవిత చెప్పుకొచ్చారు. అందులో ప్రధానంగా బీజేపీని కేసీఆర్ అంతగా టార్గెట్ చేయలేదని చెప్పి కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం బీజేపీని ఉద్దేశిస్తూ 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారు, 2 నిమిషాలు మాత్రమే ఆ మాటల్లో విమర్శలు గుప్పించారు. ఇంకా చాలాసేపు బీజేపీని విమర్శించే టార్గెట్ చేసి ఉండాల్సిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత, కేసీఆర్ మాటల తర్వాత బీజేపీ బీఆర్ఎస్ భవిష్యత్తులో కలిసి అవగాహనతో ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయని చెప్పి కవిత తీవ్ర అసంతృప్తి లేఖలో వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత ఈ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకంటే కవిత మొన్నటి వరకు హైదరాబాద్లోనే ఉన్నారు. ఎందుకంటే బహిరంగ సభ పోయిన నెల ఏప్రిల్ 27న జరిగింది. ఆమె ఈ నెల 2 తారీఖు లేఖ రాసినట్టుగా చెప్తున్నారు. కాబట్టి కవిత నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలిసి ఈ అంశాలన్నీ కూడా, మనసులో ఉన్న మాటలన్నీ కూడా చెప్పి ఉండాల్సింది. కానీ ఆమె లేఖ ఎందుకు రాశారన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి వ్యక్తం. ప్రస్తుతం కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆమె ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకోబోతున్నారు. కవిత ఆ లేఖపై ఎట్లా స్పందిస్తారు? ఎందుకంటే ఇప్పటివరకు అధికారికంగా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా కవిత రాసిన లేఖపై ఎవరు స్పందించలేదు. కవిత కార్యాలయం కూడా దీనిపై సంప్రదించేందుకు ప్రయత్నిస్తే వాళ్ళు కూడా అవాయిడ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత ఈరోజు సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ 7:30కు చేరుకుంటారు. ఆమె హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ లేఖపై ఎట్లా స్పందిస్తారు, ఈ రోజే స్పందిస్తారు, 1-2 రోజుల్లో తను లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది, లేకపోతే నిజంగా ఎందుకంటే లేఖ ఈ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, నిజంగానే కవిత లేఖ రాశారన్నది కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు. కాబట్టి కవిత రాసినట్టుగా చెప్తున్న లేఖపై మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కొంత ఆందోళన, కలవరం మాత్రం కనిపిస్తుంది. అదే సమయంలో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే మనం చూసాం, ఒక 15-20 రోజుల క్రితమే కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం, ముఖ్యంగా రైతులు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదన్నట్లుగా ఆమె మాట్లాడింది. అంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను తన తండ్రి కేసీఆర్ పాలనే ఆమె తప్పుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడమే రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది. ఇప్పుడు బహిరంగ సభను ఉద్దేశిస్తూ బహిరంగ సభపై తన అభిప్రాయాలు చెప్తూ తండ్రి కేసీఆర్కు లేఖ రాయడం కూడా కొంత ఆసక్తికర రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమిత్ర, థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.